హలో అండి అందరికీ. ఈరోజైతే మునగాకు తాలింపు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే మునగాకుని శుభ్రంగా కడుక్కొని ఒక బట్ట మీద ఆరబెట్టుకొని ఇట్లా కాడలు లేకుండా మొత్తం ఒలిచిపెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎల్లడుపు గిన్నెలో వేసుకొని ఒక చాయ్ గ్లాస్ నీళ్ళు పోసుకొని కొంచెం ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద మగ్గించుకుందాం మూత పెట్టేసి. మనం పోసిన నీళ్ళు ఇంకా మునగాకులు వచ్చిన నీళ్ళు మొత్తం ఉడికి అంటే ఆ నీళ్ళతోనే ఉడికి దగ్గరకు వచ్చిందాక ఉడకబెట్టుకోవాలి సన్న మంట మీద. ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కిందికి మీదకి. ఆ నీళ్ళన్నీ ఇనికిపోయిన దాకా ఉడికించుకొని దీన్ని అయితే మనం వేరే ప్లేట్లో తీసి చల్లారి పెట్టుకుందాము. ఆకంతా చల్లారినాక గట్టిగా పిండుకొని వేరే గిన్నెలు అయితే పెట్టుకోవాలి. ఇంకేమన్నా వాటర్ ఉంటే అవన్నీ వచ్చేస్తాయి పొడి పొడిలాడటానికి కూర మనకి ఇలాగా. ఇంకా పిండి పక్కకు పెట్టేసుకున్నాక స్టవ్ మీద మళ్ళీ మనం అదే గిన్నె పెట్టుకొని ఒక చిట్టి నూనె పోసుకొని నేనైతే ఒక ఉల్లిగడ్డ 2 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఇంకా నూనె అయితే ఏడెక్కినాక మనం తాలింపు దినుసులన్నీ మనం మామూలుగా అన్ని తాలింపు ఎలా వేసుకుంటామో అలాగే తాలింపు దినుసులన్నీ వేసినాక కొంచెం వేగినాక కచ్చపచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు ఒక 5-6 అవి కూడా వేగినాక ఉల్లిగడ్డ వేసి మంచిగా వేపుకోవాలి కొంచెం దూరగా. ఉల్లిగడ్డ అయితే వేగినాక కొంచెం పసుపు వేసి తర్వాత మనం ముందుగా పిండి పెట్టుకున్న మునగాకు కూడా వేసి బాగా కలుపుకోవాలి. మనకు ఆ వాటర్ అంతా ఇనికిపోయి పొడి పొడిలాడే వచ్చే వరకు కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు బాగా మగ్గించిన తర్వాత కారం వేసుకోవడమే. నేనైతే కొబ్బరి కారం వేస్తున్నాను. కొబ్బరి కారం వేసాక మంచిగా కలుపుకొని దించుకోవడమే. నేనైతే ఇలా చేస్తాను. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.